పైనుంచి మార్చడానికి వచ్చిందనేది స్పష్టంగా మూడు రకాల అలాట్మెంట్ చేశారు. మూడు రకాల్లో రెండవది అంటారు. ఏ రకాల ఓ రకానికి అటవీశాఖ మంత్రి గారు ఓ రకానికి 99% రైతులు పంట పండించే భూముల నుంచి నష్టపోతుంటే అదే దానికి సెలక్షన్ చేయడానికి ముందుకు వస్తారు అనేది ఇప్పుడు లేటెస్ట్ పేపర్ రాస్తున్నది. అంచేతనే పంట రైతులకు చట్టాలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మన ఎదురు చెప్పినప్పుడు 2013 చట్టం, ఇంకో చట్టం అన్ని అనుకూలమైన చట్టాలు. ఆ చట్టాలకు వ్యతిరేకంగా కానీ ఆ ప్రభుత్వ విధానాలు మార్చుకోవాలి, ప్రభుత్వాలకు అనుకూలంగా ఉండాలి. రైతు బాగుపడితేనే ఈ ప్రభుత్వం బాగుపడుతుంది. దానికి విరుద్ధంగా మీరు చేస్తున్న మీరు చూస్తే ఈ ప్రజలకు ఎంత న్యాయం చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంచేతనే దానికి వ్యతిరేకంగా వెంటనే ట్రిపుల్ అలైన్మెంట్ ఉత్తర భాగం నుంచి దక్షిణ భాగం చేసింది 28 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల నుంచి. అదేవిధంగా బడా పెట్టుబడిదారులను కాపాడే విధానాన్ని అది మార్చుకోమంటున్నాం. అదేవిధంగా గ్రామ పంచాయతీలను విడదీసే విధానం మార్చుకోమంటున్నాం. చెరువులు కుట్టలు విడదీసేదాన్ని, వాతావరణాన్ని కరెక్ట్ చేసేదాన్ని మార్చుకోమంటున్నాం. ఉదాహరణ గ్రామ పంచాయతీలు అంటే కోతులాపురం గ్రామ పంచాయతీ పోతే చింగారు గ్రామ పంచాయతీ నడిసంటల నుంచే పోతా ఉంది. అది ఇక్కడక్కడ ఇడిపోతుంది. దానివల్ల ఎంత నష్టం ఎక్కడి తీసుకొస్తారు. అదే గంగనల్ల కూడా గ్రామ పంచాయతీ కూడా అంతే విడిపోతుంది. దాన్ని ఎక్కడ తీయగలరు. అదేవిధంగా పుట్టపాక గ్రామ పంచాయతీ కూడా అదే పరిస్థితి. పుట్టపాక దాటిన తర్వాత పుట్టపాక రెవెన్యూ దాటిన తర్వాత గట్టుపల్లి రెవెన్యూ పోతే 35 కిలోమీటర్లు. ఇది పద్ధత పుట్టొచ్చినట్టు కానొస్తుందా? ఈ ప్రజలు అర్థం చేసుకోరా? మీరే ప్రభుత్వం ఎందుకు చేద్దామా? బడా పెట్టుబడిదారులను కాపాడే విధానాన్ని ఎమ్మడే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ గతంలో ఇచ్చిన అలైన్మెంట్ ప్రకారంగానే 40 కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఆ ప్రదేశం నుంచి సర్వే చేపట్టి ఎమ్మడే రైతులకు కూడా ప్రభుత్వ మార్కెట్ జరగకుండా ఇప్పుడు బహిరంగ మార్కెట్ ప్రకారం కూడా అక్కడ గ్రామ సభలు నిర్వహించి గ్రామ సభల ద్వారా నిర్ణయం తీసుకొని రైతుల పొలాల్లోకి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అది మర్చిపోయి ప్రభుత్వం మేమే పెత్తనం చేస్తాము, మేమే చేస్తామని అంటున్నాం. మేము చాలా వరకు వెళ్ళాం. ఇక్కడ మాకు 1వ తారీఖు బయటకు వెళ్ళగానే 1వ తారీఖులో ఎంఆర్ఓ దగ్గరికి పోయినాం. మాకేం సంబంధం లేదని చెప్పాడు. 4వ తారీఖు వచ్చినాం, మాకేం సంబంధం లేదండి. ఆ తర్వాత హెచ్ఎండిఏకి వెళ్ళాం. ఎమ్మెల్యే దానికి పోయినా ఎమ్మెల్యే దానికి పోతే మేము కొద్ది భరోసా వస్తుందని చెప్పాడు. అదే మాట పట్టుకుని హెచ్ఎండిఏ దానికి వెళ్ళాం. హెచ్ఎండిఏకి పోయినా కానీ మాదేం లేదు అంటే మీరెందుకు వచ్చారు, మీరెందుకు చేశారంటే మాది మీ విలేజ్లో హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చినాయి కాబట్టి హెచ్ఎండిఏ పరిధిలో ఎంక్వైరీ చేసి మీకు సమాచారం ఇద్దామని చేసి మీకు గుర్తు చేసినాం. నోటీసులో ఏమైనా అభ్యంతరాలు చెప్పండి. అదే నేను మాట్లాడికి వెళ్ళాం. వాళ్ళు కూడా అదే చెప్పాడు. మేము చేసిన వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి ఏం చెప్పాడు అన్నాడు. అదే ఆర్ఎండ్కి పోయినాం, ఆడని చెప్పాడు. అదే సచివాలయం సెక్రటరీ చీఫ్ కాడికి కూడా వెళ్ళాం. 2 సార్లు వెళ్ళాం, ఒకసారి కాదు. అక్కడంతా కూడా ఇదంతా చేసిరు అయిపోయిన తర్వాత ఆయన అదే నిలదీసిన కలెక్టర్ గారిని ఏంటి మీరు చేసేది మీ ప్లానింగ్ మీరు అన్న తర్వాత మీ అభిప్రాయం ఉంచేదని రాసేది మేము ఆలోచిస్తామని చెప్పినాయి. అదేవిధంగా సీఎం కూడా ఆన్లైన్ ద్వారా నేరుగా కాకుండా ఆన్లైన్ ద్వారా మేము లెటర్ వర్తిస్తాం. 500-600 మంది సంతకాలతోటి మా విలేజ్ నుంచి వాడికి సీఎం దగ్గర కూడా పంపాం. అది ఇచ్చి కూడా సరైన జవాబు రాలేదు కానీ మామూలుగా అందినట్టు ఇచ్చింది. ఇదంతా నేను చేస్తున్నది ఉద్యోగంగానే తిరగనే. ఇక్కడ ఎంత నష్టం ఏంటంటే ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ కొద్ది మందితో చేయవలసిన అవసరం సాధారణ నారాయణపురం మండలంలో తప్పనిసరి పోవాలా. భూమాతులకు ఎట్లా అంటే కాదు జెండా పెట్టుకున్న తర్వాత మన రైతు ఎట్లయితే అనేది వాళ్ళ పొడివాదం, వాళ్ళ పొడివాదంతో ఈ రైతులు నాశనం చేసే విధంగా ఉన్నట్టుంది. అది కాదు మీరు మన సిపిఎం తరఫున ఒక్కటి తీసుకున్న నిర్ణయం చాలా సరి అయింది. దాన్ని బలపడుతూ ముందు కూడా ఈ ఉద్యమాల్ని అందరు కలుపుకొని అఖిలపక్షంగా ముందుకు తీసుకుపోతారని జిల్లా కార్యదర్శికి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందరికీ నేను సెలవు తీసుకుంటున్నా. నాకు పరవవుతుంది కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. ఇప్పుడు అంతే గారికి ధన్యవాదాలు. ఇప్పుడు